కప్పల తక్కెడ. గణపవరంలోని పరమేశ్వర శాస్త్రి మహాపండితుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన వద్ద విద్యాభ్యాసం చేసిన పిల్లలు విద్యలోనే కాక వినయ వివేకాది సద్గుణాల ప్రోవులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఊరు వారే కాక దూర ప్రాంతాల నుండి కూడా ఎందరో తమ పిల్లల్ని ఆయనకు శిష్యుల్ని చేసేవారు. వాళ్ళక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే విధిగా క్రమశిక్షణను పాటించేవారు. సోమేశ్వర శాస్త్రి మనవడు చిచ్చర పిడుగు ఇంటిల్లిపాది కలిసి వాడిని అదుపు చేయలేకపోయేవారు. చివరకు సోమేశ్వర శాస్త్రి వాణ్ణి పరమేశ్వర శాస్త్రి వద్దకు విద్యాభ్యాసానికి పంపాడు. కొద్ది రోజుల్లోనే వాడు బుద్ధిమంతుడయ్యాడు. సోమేశ్వర శాస్త్రి పరమేశ్వర శాస్త్రిని కలుసుకుని అక్కడ పిల్లలందర్నీ చూసి, వీళ్ళందర్నీ చూస్తే కప్పల తక్కెడ గుర్తుకొస్తోంది. ఒక్కడిని మా ఇంట్లో అదుపు చేయలేకపోయాం, ఇంతమందిని నువ్వెలా అదుపు చేస్తున్నావు అంటూ ఆశ్చర్యపడ్డాడు. పరమేశ్వర శాస్త్రి, నేను పిల్లల్ని మైనపు ముద్దలు అనుకుంటాను, అందువల్ల నాకు తోచిన రీతిలో వాళ్లను మలుచుకోగలను. మీరు వాళ్లను కప్పలనుకుంటారు, అనుకుంటూనే తక్కెడలో కూడా వేస్తారు. అదే మీకు నాకు తేడా అన్నాడు. పిల్లలున్న ప్రాంతాన్ని కప్పల తక్కెడ అనే వారందరూ తప్పు చేస్తున్నారని, లోపం తల్లిదండ్రులదే కానీ పిల్లలది కాదని అప్పటికి అర్థమైంది సోమేశ్వర శాస్త్రికి. కథ సమాప్తం. జాతి అభిమానం. పంచవటి జమీందారు రంగారాయుడి దివాణంలో సోమదత్తుడనే పేరు పొందిన వేటగాడున్నాడు. దివాణానికి అతిథులెవరు వచ్చినా అతడు సమీపారణ్యంలోకి వెళ్ళి లేడినో దుప్పినో కుందేళ్లనో వేటాడి తీసుకొచ్చేవాడు. శాంతిప్రియుడిగా పేరు పొందిన శాంతివర్ధనుడు రంగారాయుడు మిత్రుడు. ఆయన ఒకసారి మిత్రుణ్ణి చూడబోయాడు. రంగారాయుడు గొప్ప విందు ఏర్పాటు చేసి, ఈ వంటకాల్లోని మాంసం మా సోమదత్తుడు వేటాడి తెచ్చిన జంతువులది అని గర్వంగా చెప్పుకున్నాడు. వీటిలో ఏ ఏ జంతు మాంసముంది అని అడిగాడు శాంతివర్ధనుడు. సమాధానం విన్నాక, ఎప్పుడూ జింకల్ని కుందేళ్లనైనా, ఎంత జాతి అభిమానమున్నా పులుల్ని సింహాల్ని వేటాడకపోవడం చిత్రంగానే ఉంది అన్నాడాయన. ఈ మాటలు వింటూనే సోమదత్తుడు కంగు తిన్నాడు. పులులు సింహాలు ఆహారాన్ని వేటాడి సంపాదించుకుంటాయి. మనిషి కూడా అదే పద్ధతిలో ఆహారాన్ని సంపాదించుకుంటే వేటగాడిది క్రూర జంతువులది ఒకటే జాతి అవుతుంది. శాంతివర్ధనుడు ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పాడు. ఆ తర్వాత నుంచి సోమదత్తుడు వేటకు వెళ్ళనూ లేదు, రంగారాయుడతన్ని వేటగాడని పొగడనూ లేదు. కథ సమాప్తం. పొగబాధ కల్గునని అగ్నిని విడనాడుట మూర్ఖత్వమైనట్లు. రామాపురం జమీందారుకు ఒక్కగానొక్క కొడుకు చంద్రకుమార్. వాడంటే జమీందారుకు చెప్పలేనంత ప్రేమ. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టున్న తన జీవితం చంద్రకుమార్కు ఎంతో నచ్చింది. వాడికి చదువు అంటే బొత్తిగా కిట్టేది కాదు. జమీందారు కూడా కూర్చుని తిన్న తరతరాల ఆస్తి ఉంది కాబట్టి తన కొడుకు కఠోర పరిశ్రమలతో కూడిన చదువు బాధపడనవసరం లేదనే అనుకున్నాడు. వయసు పెరుగుతున్న కొద్దీ చదువుకుంటున్న పిల్లలు తెలివిగా ఉంటున్నా తన కొడుకు బుద్ధి వికసించలేదని జమీందారు భార్య బాధపడింది. కానీ ఆయన ఎవరి మాట వినడు. అందుకని తన అన్నకు కబురు పెట్టి రప్పించి విషయం చెప్పుకుంది. అతడు వెంటనే జమీందారు వద్దకు వెళ్ళి, బావా, ఇక మీదట మన దివాణంలో నిప్పును వాడకుండా చూద్దు, పొగబాధ భరించలేకుండా ఉన్నాను అన్నాడు. జమీందారు నవ్వి, పొగబాధ కలుగుతుందని అగ్నిని విడనాడుట మూర్ఖత్వమన్న సామెత నువ్వు వినలేదా అన్నాడు. విన్నాను, కానీ ఆటపాటలకు అంతరాయమని నీ కొడుకును చదువు విడిచిపెట్టేలా చేస్తే ఈ సామెత నీకు తెలియదేమో అనుకున్నాను అన్నాడు జమీందారు బావమరిది. జమీందారుకు కనువిప్పయింది. అప్పటికే తన కొడుకు బుద్ధి వికసించటం లేదని రవంత బాధ కూడా పడుతున్నాడేమో. ఆయన వెంటనే కొడుకును చదువులో పెట్టాడు. ఎంత క్లిష్ట విషయాన్నైనా అతి సులభంగా ఆకళింపు చేసుకునేందుకు సామెతలు గొప్పగా సహకరిస్తాయని జమీందారు భార్య తెలుసుకుంది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.